అగ్ని జ్వాలలు పట్టు కన్నులు గలవాడును అపరంజని పోలిన పాదములు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా అని. అగ్ని జ్వాలలు వంటి కళ్ళు, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడు చెప్పు సంగతులు ఏమనగా అని పరిచయం చేసుకున్నాడు. మనకంటేనే ఒక అవగాహన రావాలి. ఏంటి అవగాహన? ప్రభు తుయితైర సంఘానికి ఆయన ఇలాగ పరిచయం చేసుకోవటానికి గల కారణము ఆ సంఘంలోని పరిస్థితిలో ప్రభు ప్రత్యేకించి ఆ సంఘంలో ఆయన చూసినటువంటి సంగతులు బట్టి ఆయన పరిచయం ఉంటుంది. జాగ్రత్తగా గమనిస్తే అగ్ని జ్వాలలు వంటి కన్నులు కలిగిన వాడు చెప్పు సంగతులు అనండి. ఇలా ప్రభు చేసి పరిచయం చేసుకోవడంలో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ప్రభు యొక్క కన్నులు అవి మానవ కళ్ళు కావు. వాస్తవానికి ప్రభు చేసి శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఆయనకు మనలాంటి కళ్ళే ఉన్నాయి, కానీ ఆయన కన్నులు మనం చూసిన వాటికంటే శ్రేష్టమైన సంగతులు చూడగలం. ఒకసారి ఏం జరిగిందనంటే ఆయన భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తూ ఉన్నప్పుడు పాపాత్మురాలు అని పిలువబడిన ఒక అమ్మాయి ఆయన భోజనం చేస్తున్న స్థలానికి వచ్చి ఆయన పాదమును ముట్టుకుంది. జనము చుట్టూ ఉన్నవాళ్ళు ఆయన భోజనానికి పిలిచినటువంటి పరిచయులు ఈ అమ్మాయి ఎలాంటిది నీకు తెలీదా అని అన్నారు. ఆయన వాస్తవానికి ముందుకు తిరిగి భోజనం చేస్తూ ఉన్నారు. పాదములు వెనకకు మడిచి కూర్చున్నారు. వెనక నుంచి ఎవరు వస్తారో తెలీదు, మనకైతే తెలీదు. ఆయన కంటి ఎదుట పడకుండానే వచ్చి పాదములు ముట్టుకుంది. కానీ ఆయన కన్నులు ఎలాంటివనంటే చుట్టూ ఉన్న పరిసరాన్ని చూడలేదు. ఆయన కళ్ళు ఎలాంటివనంటే మనుషుల యొక్క హృదయాన్ని ఆలోచనలు కూడా చూడగలం. అలాంటి ప్రత్యేకమైనటువంటి కన్నులు కలిగినటువంటి ఆయన ప్రభు అయిన యేసు. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో యోహాను రాసినటువంటి సువార్త 2వ అధ్యాయం 24వ వచనం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తనను వారి వశము చేసుకొనలేదు అని రాయబడి ఉంది. కాబట్టి యేసు ప్రభు అందరినీ ఎరిగినవాడు. ఆయన నివసిస్తున్నటువంటి ఊరిలో మనుషులను ఎరిగినవాడు. ఆయన అంతకుముందు చూడని ప్రాంతంలో నివసించే మనుషులను కూడా ఎరిగినవాడు. తన యొద్దకు వచ్చిన మనుషులను ఎరిగినవాడు. తనకు సమీపించకుండా దూరంగా ఉన్న మనుషులను కూడా ఎరిగినవాడు. ఆయన అందరినీ ఎరిగినవాడు. అందరినీ ఎరిగినవాడు అంటే అందరి యొక్క హృదయాలను ఎరిగినవాడు, వారి యొక్క ఆంతర్యాన్ని ఎరిగినవాడు, మనుషుల ఆంతర్యాన్ని ఎరిగినవాడు. ప్రభువైన యేసు అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగినవాడు అంటే మనుషుల యొక్క అంతరంగంలో ఏముందో చూడగలిగిన వాడైనా, వారి హృదయం యొక్క తలంపులు చూడగలడు, వారి ఆలోచనలు చూడగలడు, వారి యొక్క జీవితాన్ని స్పష్టంగా చూడగలడు. అలాంటి ప్రత్యేకమైనటువంటి కన్నులు ప్రభువుని చేసుకున్నాయి. కాబట్టి పోల్చి చెప్పారు, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు. ఆ కన్నులు ప్రత్యేకం. అంత మాత్రమే కాదు, మనిషిని చూస్తారు, అంతరంగాన్ని చూస్తారు, ఆంతర్యాన్ని ఎరుగుతారు. ఆంతర్యాన్ని చూసిన తర్వాత చెడు ఉంటే ఆ చెడును చూసి సంతోషపడే కన్నులు కాదు, ప్రభువుని చేస్తాడు. హబక్కూకు గ్రంథంలో
భక్తుడైన హబక్కుకు దేవుని యొక్క కన్నులను గురించి ఈ విధంగా వర్ణించాడు. హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో, హబక్కుకు గ్రంథం నీ కను 1వ అధ్యాయం 13వ వచనం. నీ కను దృష్టి నీ కను దృష్టి దుష్టత్వం చూడలేనంత దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా, నిష్కలంకమైనవి కదా అని. బాధించు వాళ్ళు చేయు. దేవుని యొక్క కనుదృష్టి ఎలాంటిదనంటే దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కలంకమైనవి. అంటే దుష్టత్వాన్ని చూసి ఓర్చుకోలేరు, ఓర్వలేరు, సహించలేరు. అలాంటి కనులు ప్రభుని వేసుకున్నాయి. మన కంటిలో నలుసు పడింది అనుకోండి, తట్టుకోగలమా? మన కంటిలో నలుసు పడితే ఎలాగైతే ఓర్వలేమో, సహించలేమో, ప్రభుని యేసు యొక్క కన్నులకు దుష్టత్వం కనబడితే ఆయన ఓర్వలేరు. అవి పరిశుద్ధమైన కళ్ళు, పాపమును చూసి ఓర్వజాలని కళ్ళు. కాబట్టి అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు ఆయన. అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగిన. మరి మనుషుల యొక్క హృదయాన్ని చూడగలడు, అంతరంగాన్ని చూడగలడు. చూసిన తర్వాత దుష్టత్వాన్ని ఆయన సహించలేరు. అంత మాత్రమే కాదు, దుష్టత్వం వారి కలిగినటువంటి దుష్టత్వానికి కూడా ప్రతిఫలం ఇచ్చే కళ్ళు అవి, ప్రతిఫలం ఇవ్వగలిగిన కళ్ళు. అంటే మీకు అర్థం అవటానికి మాట చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా కోర్టులో ఉండే పరిస్థితిని టీవీలో చూసుంటారు. అక్కడ ఒక న్యాయదేవత అనే ఒక బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ కంటికి గంతులు కట్టించుంది. అంటే చూసి తీర్పు తీర్చడం న్యాయస్థానానికి కుదరదు. కానీ ప్రభువైన యేసు తాను సమస్తాన్ని చూసి, మనిషిని చూసి, మనిషి యొక్క అంతరంగాన్ని చూసి, వారు చేసినటువంటి క్రియలను చూసి, వారి క్రియలకు తగిన ప్రతిఫలం ఇస్తారు ఆయన. అర్థమవుతుంది కదా? కాబట్టి ప్రభువైన యేసు యొక్క కన్నులు అలాంటివి. ఆయన మనల్ని చూస్తున్నారు, మన హృదయం యొక్క ఆలోచనలు, తలంపులను చూస్తున్నారు, మనం చేస్తున్నటువంటి ప్రతిక్రియను చూస్తున్నారు. చూసి అంతటితో ఊరుకోకుండా చేసిన ప్రతి పనిని బట్టి ప్రతిఫలం ఇస్తున్నారు. అలాంటి ఆయన ప్రభువైన యేసు. అలాంటి ఆయన ప్రభువైన యేసు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో నుండి, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు. ఎవరండి? 19 ప్రతివారు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. కాబట్టి ఆయన జడ్జిగా న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు ఆయన న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కావాలి. ఎలాంటి వ్యక్తి ముందు ప్రత్యక్షం కావాలి? మన అంతరంగాన్ని చూసిన వ్యక్తి దగ్గర ముందు ప్రత్యక్షం కావాలి. మన యొక్క క్రియలను చూసిన వారిని ఎదుట ప్రత్యక్షం కావాలి.
మన క్రియలను బట్టి ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటి ఆయన ముందు మనం ప్రత్యక్షం కావాలి. కాబట్టి ప్రభువైన యేసు ఇప్పుడు తోతేర సంఘానికి ఆయన పరిచయం చేసుకునే విధానము, ఆయన శరీరధారిగా సిలువకు ఎక్కక ముందు ఉన్నట్టుగా కనబడట్లే. అప్పుడు ఆయన లోక పాపంలోను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి యొక్క పాపాన్ని మోసుకొని సిలువ ఎక్కినటువంటి దేవుని గొర్రెపిల్ల. ఇప్పుడు అదే గొర్రెపిల్ల అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగి ప్రతి మనిషి యొక్క అంతరంగాన్ని, హృదయాన్ని, క్రియలను పరిశీలిస్తూ ఉండాలి. ప్రత్యేకించి ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన జనాంగం యొక్క ఆలోచనలు, వారి యొక్క అంతరంగ స్వభావం, వారి దినచర్యలో చేస్తున్నటువంటి పనులు పరీక్షించే హక్కు కలిగి వాటిని బట్టి న్యాయమైనటువంటి ప్రతిఫలం ఇవ్వటానికి అర్హత కలిగి అగ్ని జ్వాలల వంటి కళ్ళతో నన్ను చూస్తున్నారు, మనలో ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నారు. ఆయన కట్టి కనబడకుండా మన దినచర్యలో ఏ క్షణం దాగి ఉంటుందండి. ఆయన దృష్టికి రాకుండా మన హృదయంలో మనం ఆలోచన చేస్తున్న ఏ ఆలోచన దాగి ఉంటుంది. అలాంటి పవర్ఫుల్ కళ్ళు ప్రభావం చేసుకుంది. తొలితైర సంఘానికి ఆయన తను ప్రత్యక్షపరుచుకున్న విధానం, పరిచయం చేసుకున్నటువంటి విధానం అలాంటి అగ్ని జ్వాలలు అంటూ కన్నులు కలిగి. తర్వాత అన్నారు, అపరంజని పోలిన పాదములు గలవాడు చెప్పి సంగతులేమంటారు. వాళ్ళ ఊర్లో ఒక నానుడు ఉంది, ముందే చెప్పాను కదా. ఒక బ్రాంజ్ స్టాచ్యూ అంటే కంచుతో చేయబడినటువంటి, అపరంజితో చేయబడిన ఒక విగ్రహం. వాళ్ళ నమ్మకం ఏంటంటే ఆ విగ్రహాన్ని వాళ్ళు పూజించే దైవ కుమారుడు అంటారు. ఏం చేస్తుందని ఆ విగ్రహం మీ నమ్మకం? మనల్ని కాపాడుతుంది. మా మీదకి ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళను చంపేస్తుంది, అంటే వాళ్ళని ఎదుర్కొంటుంది, వాళ్ళని తొక్కేస్తుంది అనేది వాళ్ళ నమ్మకం. అలాంటి నమ్మకం కలిగినటువంటి మనుషులు ఉన్న ఊర్లో ఏర్పడినటువంటి క్రీస్తు ప్రభు సంఘంతో ప్రభు ఏమంటూ ఉన్నారంటే, అపరంజి పోలిన పాదములు, ఆ బొమ్మకు కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, నాకు ఉన్నాయి అని. ఇది వాస్తవానికి ఆయనకున్నటువంటి శక్తి, సామర్థ్యం తెలియచేస్తూ ప్రభువైన యేసు తను ఈ విధంగా పరిచయం చేసుకున్నారు. ఒకసారి మనం చదివితే మీకా గ్రంథం 4వ అధ్యాయం, మీకా గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో ఇత్తడి పాదములు లేదంటే అపరంజన పోలిన పాదములు. అవును. సియోను కుమారి, నీ శృంగము ఇత్తడిగాను, నీ డెక్కలు ఇత్తడిగాను, నీ డెక్కలు ఇత్తడిగాను నేను చేయించున్నాను. ఎందుకు? లేచి లేచి కళ్ళము త్రొక్కుము, అనేక జనములను నీవు అనగ త్రొక్కుదు. అది సంగతి. ఇత్తడి పాదములు అన్నాడు. ఏంటి ఇత్తడి పాదములు వర్ణన? ఇత్తడి పాదములు వర్ణన ఏంటంటే అనేక జనాంగములను అణగద్రొక్కే శక్తి పాదములు. ఇశ్రాయేలీయులను బాధించిన జనాంగం అనేక మంది ఆ రోజుల్లో కదా. ఫిలిస్తీన్లు, అమాలేకీయులు, అష్షూరీయులు, ఐగుప్తీయులు, బబులోనీయులు,
ఇలాగ అనేక మంది ఇశ్రాయేలీయులను బాధించిన వారే. ఆ బాధకు కారణము వారి యొక్క భక్తిహీనతే. అయితే భక్తిహీనమైనటువంటి జనాంగానికి పరమదేవుడు వారిని అప్పగించిన తర్వాత వారిలో మారుమనసు వచ్చినప్పుడు వారితో పరమదేవుడు తెలియజేసిన సంగతి, నువ్వు లేక ఇంకా నువ్వు మారుమనసు పొందావు కాబట్టి నీ కాళ్ళు ఎత్తడి డెక్కల వల్లే చేస్తాను. ఎందుకు చేస్తానని అంటే అనేక జన్మలను అనగదొక్కటానికి. ప్రభువైన యేసు యొక్క పాదములు అపరంజన పౌరుల పాదములు. ఈ పాదములు కలిగిన ప్రభు ఏం చేస్తారని అంటే తన శక్తి చేత తనపై లేచినటువంటి వారిని అనగదొక్కే శక్తి కలిగిన వాడైనా. కాబట్టి ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిచయాన్ని ప్రభు తుయతైర స్థానిక సంఘంతో ఏర్పాటు చేసుకున్నారు. ప్రకటన గ్రంథం మొత్తంలో దేవుని కుమారుడు అని ఎన్నిసార్లు ఉంది? ఒకే ఒకసారి ఉంది. అది కూడా తుయతైర సంఘానికి తను పరిచయం చేసుకుంటూ చెప్పిన మాట. చదువుదాం ఒకసారి. 18వ వచనం, 18, 19, ప్రకటన 2:18. కొండలను అపరంజిని పూర్ణ పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, అది సంగతి. అపరంజన పూర్ణ పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, ఆ ఇతడి బొమ్మను వాళ్ళు దైవ కుమారుడు అంటారు కాదు. అపరంజన పూర్ణ పాదములు గల నేను దేవుని కుమారుడు. నేను ఇప్పుడు మీకు సమాచారం తెలియజేస్తున్నాను అన్నాడు. ఇది క్రీస్తు ప్రభు తుయతైరలో ఉన్నటువంటి పరిశుద్ధులకు తను పరిచయం చేసుకున్న విధానం. చెప్పండి, ఏమని పరిచయం చేసుకున్నారు అంటే అర్థం ఏంటి? శ్రేష్టమైన సంగతులను చూడండి. అంతరంగాన్ని పరిశీలించేవాడు, మానవ జ్ఞానం తెలుసుకున్నవాడు, మానవ ఆలోచన తెలుసుకున్నవాడు, దుష్టత్వమును చూడలేనంత నిష్కల్మషమైన కన్నులు. అంతేనా? ఇంకొక పాయింట్ కూడా చెప్పారు. అది అంతరంగాన్ని చూస్తారు, క్రియలను చూస్తారు, చెడును సహించలేరు, చేసినటువంటి క్రియలను బట్టి ప్రతిఫలం ఇవ్వగలరు. అవి ప్రభువైన యేసు యొక్క కథ. ఇంకేమైనా పరిచయం చేసుకున్నారు? అపరంజన పోలిన పాదములు గల దేవుని కుమారుడు. దీని భావం ఏంటి? శత్రువుని ఆనందిస్తున్నాడు. తన పైన తిరుగుబడిన వారిని తన శక్తి చేత అణిచివేయగలిగిన దేవుని కుమారుడైన